హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లాప్రోస్కోపిక్ సర్జన్ అలాగే కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ బోనం శ్రీ హారిక గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారు? బాగున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఐపిల్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ ఐపిల్ అనింది చాలా మంది వాడుతున్నారు మీరు చెప్పినట్టుగా. హ్మ్. అయితే ఎప్పుడు వాడాలి అంది తెలియక ఐపిల్ వేసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీతో వస్తారు. అవును. ఎందుకు అంటే ఈ ఐపిల్ అన్న టాబ్లెట్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మన ఓవరీలోంచి అంటే అండాశయాల్లోంచి ఎగ్ రిలీజ్ కాకుండా ఆపుతుంది. ఓకే. అయితే మనకి 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14వ రోజు అండం విడుదలవుతుంది. ఈ హ్మ్. ఫస్ట్ 14 డేస్ అండం ఎప్పుడైతే విడుదల కాలేదో ఐపిల్ బాగా పనిచేస్తుంది. ఓకే. బై ఎనీ ఛాన్స్ 14th డే అండం రిలీజ్ అయిపోయాక మీరు పార్ట్నర్‌తో కలిసి ఐపిల్ ఉంది కదా అని ఐపిల్ వాడేశారనుకోండి, ఐపిల్ పనిచేయదు. ఓకే. ఈ విషయం చాలా మంది తెలియక 14th డే నుంచి లాస్ట్ పీరియడ్ వచ్చే టైంలో ఎగ్ రిలీజ్ అయిపోయాక ఎగ్ రిలీజ్ అయిందని తెలియక ఐపిల్ వాడేసి ప్రెగ్నెన్సీ రాదులే అనుకుని ప్రెగ్నెన్సీ తోటి మళ్ళీ మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ 14 డేస్లో మాత్రమే ఐపిల్ అనేది పనిచేస్తుంది. 14 డేస్ తర్వాత ఐపిల్ పనిచేయదు. దట్ ఈస్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్, ఐపిల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే నార్మల్గా ఐపిల్లో ఉండేది ప్రొజెస్ట్రాన్ అండి, కానీ హెవీ డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, కొంచెం ఎక్కువ డోస్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఉంటే మనకి నార్మల్గా ఎలా ఉంటుంది, పీరియడ్స్ రావడానికి ముందు బ్లోటింగ్ ఉండడం అంటే కడుపు ఉబ్బినట్టు ఉండడం, బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడం, బరువు పెరిగినట్టు ఉండడం, మూడ్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండడం, ఈజీగా ఇరిటేట్ అవ్వడం, ఇలాంటివన్నీ పీరియడ్ ముందు వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఐపిల్ వేసుకున్నా కూడా మోర్ ఆర్ లెస్ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి, కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఐపిల్ వాడాక ఎగ్ రిలీజ్ కొంచెం డీలే అవుతుంది కాబట్టి మనకి పీరియడ్ రావడం అనేది కూడా కొద్దిగా డీలే అవుతుంది. అలాగే న్యాచురల్ గా వచ్చే పీరియడ్ కన్నా కూడా ఈ మెడికేషన్ ఐపిల్ వాడాక వచ్చే పీరియడ్ విత్డ్రాల్ పీరియడ్ అంటాం అనమాట. సో దాని వలన కొంచెం హెవీగా ఉండడం, కొద్దిగా ముక్కల్లాగా పడడం, ఫ్లో ఎక్కువ ఉండడం, పెయిన్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటివి ఉండొచ్చు. మేజర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఐపిల్ వల్ల ఎప్పుడు ఉండదు. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఐపిల్ యూజ్ చేస్తే ఏమన్నా ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అయితది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మరి? యాక్చువల్లీ అది మిత్ అండి, నిజం కాదు. ఐపిల్ కి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కి అయితే సంబంధం లేదు. ఎవ్రీ టైం ఐపిల్ వేసుకున్నప్పుడు హార్మోన్ కి మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు, బట్ లాంగ్ టర్మ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐపిల్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో వాడమంటాం. ప్రతిసారి పార్ట్నర్ తో కలిసాక కూడా కొంతమంది ఐపిల్ వేసేసుకుంటా ఉంటారు. అట్లా కాకుండా బ్యాకప్ మెథడ్ లాగా వాడాలి. ప్రైమరీగా కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఒక మెథడ్ డెఫినెట్ గా వాడుతూ ఉండాలి. అది ఫెయిల్ అయినప్పుడు లేదా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయినప్పుడు మాత్రం ఐపిల్ వేసుకుంటే బెటర్. యస్, నైస్. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఈ టైంలో కనిపిస్తున్నాయి. ప్రతి అమ్మాయి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. సో అవి రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ కామన్ ఇర్రెగ్యులర్ పీరియడ్ కి పాలిసిస్టిక్ ఓవరీస్ అండి. అంటే మనం స్కాన్ చేసుకుని చూస్తే 10 మందిలో ఒకరికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండవు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదంటే ఎక్కువ యాక్నే అంటే ఎక్కువ పింపుల్స్ ఎక్కువ వస్తున్నా, అప్పర్ లిప్ మీద, ఫేస్ మీద, చెస్ట్ మీద ఎక్కువ హెయిర్ గ్రో అవుతున్నా, ఇలాంటి వాళ్ళని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది అంటాం. ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో వీళ్ళల్లో 60 to 70% మెంబర్స్ అంటే ముగ్గురులో ఇద్దరికి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎవరైతే ఉందో లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళల్లో 60% మంది పైగా వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బిఎంఐ అంటారు. అంటే మన హైట్ కి మనం ఉండాల్సిన బరువు వాళ్ళు అధికంగా ఉంటారు. సో ఒబిసిటీ లేదా ఓవర్ వెయిట్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళలో మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ లాస్. దాన్నే మనం సింపుల్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే డయట్ ప్లస్ ఎక్సర్సైజ్. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే చాలా మంది 3-4 మంత్స్ ట్రై చేస్తారు, తగ్గలేదు అని మళ్ళీ వచ్చి హార్మోన్ పిల్స్ తీసుకుని వెళ్తారు. బట్ ఎప్పుడు వెయిట్ లాస్ ట్రై చేసినా కూడా 6 months to 1 year డెఫినెట్ గా ట్రై చేయాలి. ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ మీరు చెప్పింది ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి ఈ వెయిట్ లాస్ ద్వారా 10 మంది వెయిట్ లాస్ ట్రై చేస్తే 70 to 80% మెంబర్స్ కి పీరియడ్స్ న్యాచురల్ గానే నార్మల్ అయిపోతాయి. వెయిట్ లాస్ ఇస్ ఒక సొల్యూషన్ దిస్ ఇస్ యాక్చువల్లీ ద సొల్యూషన్, మెయిన్ సొల్యూషన్. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, మనం వాళ్ళకి హార్మోనల్ పిల్స్ పెట్టాము, 21 days పిల్స్ ఇచ్చామనుకోండి, 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, 9 నెలలు ఇస్తాం. అప్పుడు 100 kgలే ఉన్నారు, ఇప్పుడు 100 kgలే ఉన్నారు. ఆపేశాక మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మీరు హార్మోన్స్ తీసుకున్న రోజులు పీరియడ్స్ టైంకి వస్తాయి, ఆపాక మళ్ళీ అవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. అండ్ ఈ పిల్స్ అనేవి మనం లాంగ్ టర్మ్ వాడలేం, ఈ పిల్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఈ పిల్స్ వల్ల మూడ్ స్వింగ్స్ రావచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఇంకా చాలా మందిలో ఈ పిల్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ రావచ్చు, కాళ్ళల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళలో మనం ఈ పిల్స్ ప్రిస్క్రైబ్ చేయలేం. సో ఎండ్ ఆఫ్ ది డే పిల్స్ ఎవరికి కూడా బియాండ్ 3 months to 6 months లేదా మాక్సిమం 1 year మించి ఇవ్వలేం. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది వెయిట్ లాసే. ఈ పిల్స్ మనకి కొంచెం టైం బై చేయడానికి ఉపయోగపడతాయి కానీ లాంగ్ టర్మ్ పిల్స్ తీసుకొని మాత్రం మనం కంటిన్యూ అనేది చేయలేమన్నమాట. సో ఇనిషియల్ 6 months పిల్స్ వాడచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ 6 months లో 100 kgs ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 80 అంటే నెలకి ఒక 2-3 kgs తగ్గుతూ కొంచెం బరువు తగ్గితే 6 నెలల తర్వాత మనం పిల్స్ ఆపేసి వాళ్ళకి న్యాచురల్ గా చూడొచ్చు. దెర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి న్యాచురల్ గా రెగ్యులర్ అయిపోతాయి. మీరు అన్నట్టు వెయిట్ గెయిన్ అవుతుంటే చాలా మంది అమ్మాయిలు టెన్షన్ పడతారు, వెయిట్ గెయిన్ అవుతున్నా, సడన్ వెయిట్ గెయిన్ అంటే ఇది పీరియడ్స్ కి కనెక్టెడ్ ఉంటదట. చాలా మంది ఏమంటారు మా దగ్గరకు వచ్చి, మేడం మాకు పీరియడ్ రాలేదు, మేము వెయిట్ గెయిన్ అయ్యాం. పీరియడ్ రాకపోవడం వల్ల బరువు పెరిగిపోతున్నాం. యాక్చువల్లీ బరువు పెరగడం వల్ల పీరియడ్ రాదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు పీరియడ్ రాలేదు కాబట్టి బరువు, మీకు పీరియడ్ రాకపోవడం వల్ల బరువు పెరగడం ఉండదండి, వెయిట్ గెయిన్ వల్ల పీరియడ్ రాదు. సో మెయిన్ థింగ్ ఆ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోగలిగితే ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, మీ హిమోగ్లోబిన్ వాల్యూస్ తక్కువ లేదా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉండొచ్చు, అండాశయాల్లో గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లేదా అండాశయాల్లో సిస్ట్లు ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇనీషియల్గా మనం ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ట్రీట్ చేసుకుని లాంగ్ రన్లో తగ్గట్లేదు అంటే వేరే కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకుని, వేరే కాజెస్ ఉంటే అవి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఎక్కువగా చాలా మంది అమ్మాయిలకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం, ఒక 100% చూసుకుంటే 90% అమ్మాయిలకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది మ్యాండేటరీగా కనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మేము కూడా మా క్లినిక్ లో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 10% మెంబర్స్ అంటే 10 మందిలో అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు థైరాయిడ్ తో ఉంటారు. ఇదివరకు రోజుతో పోలిస్తే ఇప్పటికి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది, స్ట్రెస్ మారిపోయింది, మనం తినే ఫుడ్ మారిపోయింది, మనం తినే ఫుడ్ లో ఉన్న అయోడిన్ కంటెంట్ మారిపోయింది. సో ఇవన్నిటితోటి కూడా థైరాయిడ్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ థైరాయిడ్ ఇన్సిడెన్స్ ఏమైందంటే ఇదివరకు రోజుల్లో థైరాయిడ్ టెస్ట్ ఎవరికి చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటి, అసిమ్టమాటిక్ అంటే ఎవరికి థైరాయిడ్ ఉందని కూడా తెలియదు, హెల్త్ ప్యాకేజ్ టైంలోనూ వేరే ఏదో టెస్ట్ చేసుకున్న టైంలోనూ థైరాయిడ్ బయటపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ ఎందుకు తెలుస్తుంది అంటే మనం టెస్టులు చేసుకోవడం పెరిగింది, అవేర్నెస్ పెరిగింది కాబట్టి థైరాయిడ్ బయటపడుతుంది. సో ఇట్లా థైరాయిడ్ ఉన్నప్పుడు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ డెఫినెట్గా మెడికేషన్ అయితే తీసుకోవాలి. బట్ థైరాయిడ్ వెల్ కంట్రోల్డ్ అంటే మనం చెప్పిన రేంజ్లో కానీ ఆ హార్మోన్ మెయింటైన్ అవుతూ వాళ్ళు రెగ్యులర్గా థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ ఫిట్గా మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అయితే ఏమి ఉండదు. అంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది మధ్యలో స్టాప్ అయ్యే అవకాశం ఏం లేదంటారు? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ వస్తే 90% ఆఫ్ దెమ్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అల్లోపతిలో అయితే కంప్లీట్గా ఆపేయడానికి మాత్రం మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదండి. కానీ హోమియో వాటిల్లో కొంతమంది మెడికేషన్ లేకుండా తగ్గించవచ్చు అంటారు. బట్ మా వరకు మాత్రం మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వాడాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఇంకా కొన్ని ఆటో యాంటీబాడీస్ అంటారు. అంటే ఈ మధ్య మనం చాలా కండిషన్స్ SLE అని వింటున్నాము, మయోసైటిస్ అని వింటున్నాం. ఇవన్నీ ఏంటంటే మన బాడీ మీదకి ఓన్గా మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీటిని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటారు. ఈ థైరాయిడ్ కూడా ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో కొన్ని రకాల హాషిమోటోస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్, వీటిలో కూడా థైరాయిడ్ అనేది చాలా మందికి బయటపడుతుంది. అలా ఉన్న వాళ్ళకి ఇంకా డోసేజ్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎక్కువగా వింటుంటాము. సో అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఉందా? యాక్చువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక బ్రాడ్ పిక్చర్ అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి తీసుకుని టెస్టులు చేసి మీ హార్మోన్స్ కరెక్ట్గా లేవు, మీ హార్మోన్స్ కరెక్ట్ చేయడానికి మీకు హార్మోన్స్ రిప్లేస్ చేయాలి అన్నంత అయితే యాక్చువల్గా లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొన్ని కండిషన్స్కి అయితే ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిట్యూటరీలో ఏదో ప్రాబ్లం ఉంది, అట్లా ఉంటే వాళ్ళు హార్మోన్స్ రిప్లేస్ చేయొచ్చు. బట్ గైనకాలజీలో మీ ఈస్ట్రోజన్ తక్కువ ఉంది, మీకు ఈస్ట్రోజన్ పెట్టాలి, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంది, ప్రొజెస్ట్రాన్ అట్లా అయితే స్పెసిఫిక్గా లేదండి. సో హార్మోన్ టెస్ట్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ మీకు కమింగ్ బ్యాక్ టు జీరో లైఫ్ స్టైల్, మళ్ళీ వెయిట్ రిడక్షన్, డైట్. అంటే ఎవరైతే ఒబీస్ ఉన్నారో న్యాచురలీ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మనం తినే డైట్ కానీ, మనం ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, మనం తినే స్టెరాయిడ్స్ ఉన్న చికెన్ కానీ, మనం తినే ఫ్రిజ్జీ డ్రింక్స్ కానీ, హై షుగర్డ్ ఫుడ్ కానీ,
లేట్ నైట్ స్లీప్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ ఫ్యాక్టర్స్, యూస్ చేస్తున్న ప్లాస్టిక్, యూస్ చేస్తున్న అవెన్ ఆర్ ఎనీథింగ్, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టుగెదర్ దే కంట్రిబ్యూట్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఒక్కటి కాదు రీజన్, అండ్ అవన్నీ కూడా మనం మార్చుకోలేం. సో ఓన్లీ చేయగలిగేది ఏంటంటే లైఫ్ స్టైల్, దట్ ఈస్ రెడ్యూసింగ్ వెయిట్, బ్యాలెన్సింగ్ స్ట్రెస్ అండ్ డూయింగ్ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కొంతమంది హార్మోన్ టెస్ట్ చేస్తామండి, చేసి వెయిట్ రిడ్యూస్ అవ్వమనే చెప్తాం మళ్ళీ వాళ్ళకి. ఒక్క హార్మోన్ మాత్రం ఇన్సులిన్ అంటాం మేము. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉంటే మాత్రం షుగర్కి సంబంధించిన మెడికేషన్స్ మెట్ఫార్మిన్ అని కొన్ని రోజులు పెడతాము. ఆ మెడికేషన్ వాడాక కొన్ని మంత్స్ తర్వాత వెయిట్ లాస్ అయిపోయాక ఎవెన్చువల్లీ ఆ మెడికేషన్ కూడా మనం ఆపేసేయచ్చు. ఓకే ఓకే ఎస్. అండ్ అలాగే మెయిన్గా ప్రెగ్నెన్సీగా ఉన్న అమ్మాయిలను చూసుకుంటే అప్పట్లో ఏంటంటే నార్మల్ డెలివరీస్ అయ్యేవి, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సిజేరియన్ డెలివరీస్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటారు? అప్పట్లో 80 లేదా 90% నార్మల్ డెలివరీస్ ఉండేవి, ఎప్పుడో ఒక 30, 40, 50 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 50-50 అయిపోయింది రేషియో. హాఫ్ ఆఫ్ దెమ్ నార్మల్, ముందు నార్మల్ అయిన వాళ్ళకి నార్మల్ అవుతుంది, ముందు సిజేరియన్ అవడం వాళ్ళకి సిజేరియన్ అవుతుంది. అప్పట్లో ఫ్యామిలీ పెద్దగా ఉండేదండి, 6 kids, 7 kids, 8 kids. మీరు విన్నారో లేదో, మన పేరెంట్స్కి లేదా మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి 5-6 పిల్లలు ఉంటే మీరు అడిగినప్పుడు, అరే నా పైన ఒక బ్రదర్ ఉండేవాడు, చిన్నప్పుడే చనిపోయాడని మా మమ్మీ చెప్పింది, ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఇవేంటంటే 7-8 kids ఉన్నప్పుడు ఓల్డెన్ డేస్లో ఎక్కడో ఒక కిడ్ ఏదో సరిగా పుట్టకపోవడమో లేదా నొప్పుల్లో ఏదో హార్ట్ బీట్ ఆగిపోవడం, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తే ఒక కిడ్, 2 kids లేదా అసలు కిడ్స్ లేరు. ఇప్పుడు ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అంత ఎక్కువైపోయిందండి. ఎందుకంటే అప్పుడు 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి పెళ్లి చేసేవారు, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసేది, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చేసేది, బ్యాక్ టు బ్యాక్ అన్ని నార్మల్ డెలివరీస్ అయ్యేవి. చివరికి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయేది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ రావడానికి 2-3 ఏళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంతా అయిపోయి IVF లేదా 100 మెడికేషన్స్ లేదా ఆ టైంకి మనకి బీపీ, షుగర్ ఏవేవో వచ్చేసాక అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఆ ప్రెగ్నెన్సీ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అవుతుంది. మీకెంత ప్రెషియస్, మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కూడా అంతే ప్రెషియస్ అవుతుంది. అప్పటి రోజుల్లో డెలివరీ టైంలో హార్ట్ బీట్ని స్టెటస్కోప్తో చెక్ చేసి మీ బేబీ హార్ట్ బీట్ బాగుంది బాగాలేదు ఇట్లా మానిటర్ చేసి పెయిన్స్లో డెలివరీ అయ్యేది. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ కి ఒక పట్టి ఉంటుంది, అది ½ an hour నడుస్తుంది. దాంట్లో హార్ట్ బీట్ చిన్నగా ఫాల్ అయినా కూడా అరే ఇది ఎందుకు ఫాల్ అయింది అనేది మనం ఇంకా డీప్ గా స్టడీ చేస్తాం అండ్ మెడికేషన్స్ ఇండ్యూస్ చేస్తాం. ఈ అన్నిటితోటి మోర్ స్ట్రెస్ బోత్ ఫర్ ద ట్రీటింగ్ డాక్టర్ అండ్ ఫర్ ద పేషెంట్. అండ్ మా బేబీకి ఏమీ కాకూడదు, కంప్లీట్లీ హెల్దీగా పుట్టాలి, ఏమీ రిస్క్ ఉండకూడదు. దిస్ ఈస్ అ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో ఎండ్ ఆఫ్ ది డే నార్మల్ ట్రయల్ అనేది తగ్గిపోతుంది, మోర్ అండ్ మోర్ సిజేరియన్ అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం సిజేరియన్ అయిందంటే సెకండ్ టైం సిజేరియన్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ టైం సిజేరియన్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ నార్మల్ ట్రై చేయడానికి ఎవరు రెడీగా ఉండట్లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో అంతకుముందు బీపీ, షుగర్ ఎవరికో మనం 100 మందిలో ఒకరికో ఇద్దరికో వింటున్నాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో 10 మందిలో 2కి బీపీ ఉంటుంది, 10 మందిలో 3కి షుగర్ ఉంటుంది, 10 మందిలో 3 వెయిట్ ఎక్కువ ఉంటున్నారు, అధిక బరువు ఉంటున్నారు ప్రెగ్నెన్సీలో. చాలా మంది ఆల్మోస్ట్ 5% to 10% ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ కాదు, అన్ని ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీస్. ఏజ్ 35 పైన అప్పట్లో ఒక బేబీ 18కి స్టార్ట్ చేస్తే 35కి ఎండ్ చేసేవారు, 10 పిల్లలు పుట్టేవారు ఈ మధ్యలో. ఇప్పుడు 35కి ఫస్ట్ బేబీ వస్తుంది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. దీనివల్ల ఎక్కువ ట్రై అనింది పేషెంట్ చేయలేకపోతున్నారు, వాళ్ళ స్ట్రెస్ కి ఎక్కువ ట్రై అనింది గైనకాలజిస్ట్ కూడా చేయలేకపోతున్నారు. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియోకి వచ్చేసినాయి, 50-50. ముందు నార్మల్ అయిందంటే ఈసారి నార్మల్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఫస్ట్ టైం సిజేరియన్ అవ్వకుండా నార్మల్ అవ్వడానికి ఒక గైనకాలజిస్ట్ చాలా పేషెంట్స్ తో ఉండాలి, పేషెంట్ చాలా పేషెంట్స్ తో ఉండాలి, పేషెంట్ తో ఉన్న అటెండర్ చాలా పేషెంట్ గా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు డెలివర్ అవుతున్నారు, ఎంతో కష్టపడి ఆమె పెయిన్స్ భరించి వెయిట్ చేస్తుంది పెయిన్స్ కోసం, మధ్యలో హార్ట్ బీట్ ఫాలో అవుతుంది, అయినా కూడా మేము మానిటర్ చేస్తున్నాం. సడన్లీ మదర్ వస్తారు, మా అమ్మాయి తీసుకోలేదమ్మా ప్లీజ్ సిజేరియన్ చేసేయండి. కొంతసేపు అయ్యాక హస్బెండ్ వస్తారు, కాదండి అట్లా కాదు, అట్లా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. అండ్ మెయిన్ గా చాలా మంది కూడా ఈ టైంలో ఈ రోజు పుట్టాలి అనే వాళ్ళు కూడా ముహూర్తం సిజేరియన్స్ 10 మందిలో 2-3 అడుగుతారు. సిజేరియన్ కి వచ్చిన వాళ్ళందరూ ముహూర్తం, కొంతమంది మిడ్ నైట్ ముహూర్తాలు కూడా అడుగుతారు. మనకి ఏంటంటే డే టైమ్ సర్జరీ చేసినప్పుడు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, బరువు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి రక్తం తక్కువ ఉంది అంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే డే టైం మనకి హెల్ప్ కి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు అనేది రాగలుగుతారు. కానీ చాలా మంది నైట్ టైం ముహూర్తమ్స్ కూడా అడుగుతారు. అప్పుడు నైట్ టైం మీకు ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలన్నా కష్టమే, ఏది దొరకాలన్నా. సో అంటే పీపుల్ రిక్వైర్మెంట్,
పీపుల్ డిమాండ్స్ ద వే దే లుక్ ఎట్ ప్రెగ్నెన్సీ అన్న దాని గురించి కానీ బేబీ అన్నీ మారిపోయినాయి. ఎవ్రీథింగ్ అవును. షుడ్ బి పిక్చర్ పర్ఫెక్ట్. అంటే మా బేబీ బొడ్డు కూడా మా హస్బెండే కట్ చేయాలి ఫస్ట్. ఇట్లా అన్ని కూడా Sentiments, చాలా హ్మ్. బర్త్ ప్లానింగ్ అనేది చాలా అయిపోయింది. అవును. సో అందుకని ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సిజేరియన్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి. అయిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా నార్మల్ అనేది ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా మాక్సిమం ట్రై అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ట్రై చేయాలండి. మాక్సిమం మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ చేయగలిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ 90% నార్మల్ అయిపోతాయి. అవును. ఫస్ట్ ఎప్పుడైతే సిజేరియన్ అయ్యిందో సెకండ్ నార్మల్ ట్రై చేయాలంటే చాలా మోటివేటెడ్ ఉండాలి. Yes. పేషెంట్ మోటివేటెడ్ ఉండాలి, డాక్టర్ మోటివేటెడ్ ఉండాలి. ఏదైతే మినిమల్ రిస్క్స్ అవ్వచ్చో వాటిలన్నిటికి ప్రిపేర్డ్గా ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఎస్. ఇప్పుడు అలాగే డయాబెటీస్ ఉన్న టైంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి Hmm. జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ప్లీజ్ మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందే మీ షుగర్స్ కంట్రోల్లోకి రావాలి అని చెప్తాం. HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ 6 కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఇది ఒకటే కాదు, HbA1c కాదు, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బరువు కూడా ఎక్కువ ఉంటారు చాలా మంది. సో బరువు కూడా మనం ఒక 6 మంత్స్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి మీరు బ్రేక్ తీసుకుని షుగర్ కంట్రోల్ బరువు కంట్రోల్ అయినాక ప్లాన్ చేసుకోమంటారు. ఓకే. ఎందుకంటే వీళ్ళల్లో ప్రెగ్నెన్సీలో ఏం రిస్క్స్ రావచ్చు, బీపీ కూడా రావచ్చు వీళ్ళకి. బేబీ ఎర్లీ ప్రెగ్నెన్సీస్లోనే మిస్క్యారేజ్ అయిపోవచ్చు. 5th మంత్లో స్కాన్లో బేబీలో కొన్ని అవయవ లోపాలు రావచ్చు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే. బేబీ గ్రోత్ టూ బిగ్ అయిపోవచ్చు, పెద్దగా పుట్టొచ్చు బేబీ. బేబీ గ్రోత్ చిన్నగా అవ్వచ్చు, బేబీ చుట్టూ ఉమ్నీరు ఎక్కువ ఉండొచ్చు, ప్రీ టర్మ్ డెలివరీ అయిపోవచ్చు, డెలివరీ అయ్యాక బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, బేబీ డెలివరీ టైంలో కూడా షోల్డర్స్ ఆగిపోయి డెలివరీ కష్టమయ్యి ఇన్స్ట్రుమెంట్ అంటే ఫోర్సెప్స్ అది వేయాల్సిన అవసరం. ఓకే. బేబీ అంతా పుట్టాక కుట్లు అనింది పస్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఉంటాయి. సో ఓన్లీ వన్ ఇంపార్టెంట్ సజెషన్ చెప్పాలంటే వెరీ గుడ్ షుగర్ కంట్రోల్. సెకండ్ ఇస్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మంచిగా వెయిట్ మెయింటైన్ చేసుకుని ఎక్కువ బరువు లేకుండా కొద్దిగా బరువు తగ్గి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అవుట్కమ్స్ సిమిలర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్, అంటే అసలు షుగర్ లేని వాళ్ళకు ఉన్న అవుట్కమ్స్ లాగా ఉంటాయి. అలాగే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ కంట్రోల్ అనేది డెఫినెట్గా చూసుకోవాలి. ఇన్సులిన్ వాడితే ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయంట అని ఒక పెద్ద మిత్ నడుస్తూ ఉంటుంది. వచ్చిన పేషెంట్స్ అందరూ అడుగుతారు, మేడం మాకు ఇన్సులిన్ మాత్రం పెట్టద్దు, మేము కష్టపడి డైట్ చేస్తాం. మీరు కష్టపడద్దండి, మీ డైట్ కన్నా మాకు ఇన్సులిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. బెస్ట్ ఆప్షన్ అండి. చాలా కష్టపడతారు నిజంగా. ఇట్ ఈస్ డిఫికల్ట్ ప్రెగ్నెన్సీలో అంత కష్టపడ్డాం. 2 వీక్సే కష్టపడండి, అవ్వలేదు అనుకో ఇన్సులిన్ తీసేసుకోండి. ఇన్సులిన్ 100% సేఫ్. ఇన్సులిన్ తీసుకుంటే షుగర్స్ మంచిగా కంట్రోల్ వస్తాయి, మీ బేబీకి ఎటువంటి లోపాలు రావు. అదే మీరు వద్దు అని డైట్ మీదే కష్టపడుతూ ఉన్నారు, ఎంతకీ కంట్రోల్ రాకపోతే అన్కంట్రోల్ షుగర్స్ వల్ల బేబీకి లోపాలు రావచ్చు, ఉమ్మునీరు పెరిగిపోవచ్చు, ప్రీటర్మ్గా పెయిన్స్ వచ్చేయచ్చు. ఇవన్నీ రిస్క్ అవాయిడ్ చేయాలంటే ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఇన్సులిన్, మెట్ఫార్మిన్ అనే మెడికేషన్, ఇవన్నీ కూడా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్. ఓకే. అండ్ అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి పనులు చేయొద్దు అనేమన్నా ఉంటుందా? చాలా మంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ అంటే ఎక్కువసేపు బెడ్ మీద ఉండాలని. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీలో మన బ్లడ్ ఏదైతే ఉందో అది థిక్గా అయిపోతుంది. అంటే పల్చగా ఉన్న బ్లడ్ బాగా నూనెలాగా థిక్గా మారిపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి ఆ క్లాట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి వెళ్ళే రిస్క్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎవరైతే ముందు నుంచి జాబ్ చేస్తున్నారో ప్లీజ్ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరైతే ముందు నుంచి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ లేదా వర్కౌట్ అది చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అన్ని సేమ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఇన్ని మంత్స్ వరకు అని ఏమన్నా ఉందా? అన్ని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు అన్ని చేసుకోవచ్చు. ఏమి ముందు చేస్తున్నామో అన్ని. కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటారు చూడండి, 38 పైన పడిన ఆడవాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ హిస్టరీ ఉన్న వాళ్ళు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ప్లాసెంటా ప్రీవియా అంటారంటే బేబీకి మదర్కి మధ్యలో కనెక్షన్ని మాయ అంటాం మనం. ఈ మాయ అనేది గర్భసంచిలో పైన ఉండాలి, పైన కాకుండా గర్భసంచిలో కింద ఉందనుకోండి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాత్రం కొన్ని యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా మనం బెడ్ రిడన్ ఉండమని చెప్పాం, కానీ విగరస్ యాక్టివిటీస్ ఏమి చేయొద్దంట. అదర్వైజ్ రొటీన్గా 1-2 ఫ్లోర్లు స్టెప్స్ ఎక్కడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇలాంటి అన్ని పనులు నార్మల్గానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా నార్మల్గానే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎంత యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో పొలానికి వెళ్ళి పని చేసుకునేవారు ప్రెగ్నెంట్ లేడీస్. ఆ పొలంలోనే పని అయిపోయాక అదే రోజు డెలివరీ అయ్యేది, నెక్స్ట్ డే మళ్ళీ పొలానికి వెళ్ళిపోయేవారు. అంటే ద మోర్ యాక్టివ్ యూ ఆర్,
మీకు మోర్ ఛాన్స్. ఇప్పుడు అదే ఓల్డెన్ డేస్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటి, చైల్డ్ బర్త్ క్లాసెస్ అని పేరు వచ్చింది దానికి, కొత్తగా మనం ఆ పేరు పెట్టుకున్నాం. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి వాకింగ్ ఎలా చేయాలి, స్క్వాటింగ్ ఎలా చేయాలి, బాల్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ప్రెగ్నెన్సీలో జాగింగ్ ఎట్లా చేయాలి, డక్ వాక్ ఎట్లా చేయాలి అన్ని మనం ఇప్పుడు స్పెషల్ గా నేర్పిస్తున్నాం. అప్పట్లో అందరూ పనులు చేసుకుంటూ ఉండేవారు, ఫ్లెక్సిబుల్ ఉండేవారు, అన్ని పనులు చేసుకునేవారు. ఇంట్లో ఉన్న పిల్లలు, ముందున్న 4-5 పిల్లల్ని వాళ్ళే చూసుకునేవారు. డెలివరీ అయ్యే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పనులు చేసుకునేవారు. ఇప్పుడు మరీ సెన్సిటివ్ గా డీల్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఎక్కువ ఫ్లెక్సిబుల్ లేని వాళ్ళు ఎక్కువ బరువు పెరిగిపోతారు. ఎక్కువ బరువు పెరిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కువ సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు నార్మల్ గా ఏదైతే చేసుకుంటున్నారో ప్రెగ్నెన్సీలో కూడా అంతా అట్లానే చేసుకోండి. డోంట్ టేక్ ప్రెగ్నెన్సీ లైక్ అ పనిష్మెంట్. ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లానే ట్రై టు ఎంజాయ్ యాజ్ నార్మల్ అండ్ బీ మోర్ యాక్టివ్. ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళకి అంత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు విన్నారో లేదో, సెరీనా విలియమ్స్ అని ఒక లాంగ్ టెన్నిస్ ప్లేయర్ ఉంది, వింబుల్డన్ ప్లేయర్. ఆమె 16 వీక్స్ ప్రెగ్నెంట్ అంటే 4th month లో వింబుల్డన్ ఛాంపియన్షిప్ గెలిచింది. సో అంటే ముందు నుంచి ఆడుతున్నారు. షీఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో ప్రెగ్నెన్సీ ముందు ఎవరైతే ఏమైనా చేయగలుగుతున్నారో అవన్నీ ఇన్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు. కొత్తగా ఏమి వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ఇది నేర్చేసుకోండి, ఈ స్పోర్ట్ ఆడేయండి, జిమ్కి వెళ్ళిపోండి అట్లాంటివి నేను చెప్పను. బట్ ముందు నుంచి స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చు. ముందు నుంచి వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ ముందు ఏం చేస్తున్నామో అవన్నీ ఇన్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో మన అవుటర్ గా చేసే యాక్టివిటీస్ ఇన్నర్ గా ఎటువంటి చేంజ్ అవసరం లేదు. మాయ కిందకున్న వాళ్ళకి మాత్రం హస్బెండ్ తో కలవకూడదు. ద రెస్ట్ ఆల్ పీపుల్ అంటే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళందరూ హస్బెండ్ తో కలిసినా కూడా ఏం ఇబ్బంది లేదు, నార్మల్ గా చేసుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ తో కలవచ్చు అంటే ఇది చాలా మంది అడుగుతారు, అందుకే మీకు నేను ఆ పాయింట్ చెప్తున్నా. ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ తో కలవకూడదు అనేది ఒక మిత్, అది మూఢనమ్మకమే. అట్లా ఏం లేదు. ఎవరికైతే మాయ కిందకు ఉంటుందో వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు మాత్రం హస్బెండ్ తో కలవకూడదు, మిగతా వాళ్ళందరూ నార్మల్ గా ఇంటర్కోర్స్ చేసుకోవచ్చు. అలాగే చాలా మంది ఎన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రెగ్నెన్సీ కావాలని ట్రై చేసినా సరే అది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపించవు. సో ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు, అట్లా ఏమన్నా ఉందా? ఇది ఇందులో ఏంటంటే పీరియడ్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్ గా చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండం రిలీజ్ అయ్యే టైం వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. సో డెఫినెట్లీ కన్సీవింగ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి చూడండి, 28 days 30 days సైకిల్స్ ఉంటాయి, వాళ్ళకి కరెక్ట్ గా మిడిల్ ఆఫ్ ద సైకిల్ లో ఎగ్ రిలీజ్ అవుతుంది. 28 రోజులు సైకిల్ లేదా 30 రోజులు పీరియడ్ వచ్చే వాళ్ళకి 14th-15th day రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇలా రెగ్యులర్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చాక 10వ రోజు, 8 లేదా 10వ రోజు, అంటే ఇవాళ మీకు పీరియడ్ వస్తే దాన్ని day 1 గా లెక్కేయండి. అక్కడి నుంచి 8th లేదా 10th day నుంచి రోజు విడిచి రోజు 18th లేదా 20th day వరకు, అంటే day 10 నుంచి day 18 వరకు రఫ్లీ రోజు విడిచి రోజు హస్బెండ్తో కలిసి ఉంటే ఆ టైంలో మీ అండం రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ టైంలో తరచుగా కలుస్తూ 1 year ట్రై చేస్తే 80-90% ఆఫ్ ద విమెన్ కన్సీవ్ అవుతారు. ఓకే, నైస్. అండ్ అలాగే చాలా మంది ఒక 2-3 times అంటే మాకు ఈ టైంలో ప్రెగ్నెన్సీ వద్దు అన్న టైంలో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తుంటారు కానీ మాకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే దానికి సంబంధించి కొన్ని టాబ్లెట్స్ వాడడం లేదంటే అబార్షన్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. సో దీని వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? అబార్షన్ అయితే చేసుకోకూడదండి, ఎందుకంటే ఎవ్రీ టైం అబార్షన్ చేసినప్పుడు గర్భసంచి ద్వారం అనేది కొంచెం వీక్ అవుతుంది. ఎస్పెషల్లీ అది కింద నుంచి క్లీన్ చేస్తే, డిఎన్ఈ అంటారు చూడండి, అది చేసుకుంటే గర్భసంచి ద్వారం వీక్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి ఇస్ ఫైన్, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రాకుండా మెడికేషన్ వాడడం ఇంపార్టెంట్. దీంట్లో ఏం చెప్తామంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కాండమ్స్ వాడచ్చు. కానీ కాండమ్స్ వాడినప్పుడు 5గురిలో ఒకరికి కాండమ్ ఫెయిల్ అవ్వచ్చు, అంటే బ్రేక్ అవ్వడమో, స్లిప్ అవ్వడమో, ప్రాపర్గా వేసుకోకపోవడమో, ఇలాంటివన్నీ. భార్యాభర్తలు కలవడానికి ముందు హస్బెండ్ వీర్యం ఏదైతే ఉందో దాన్ని ప్రీకమ్ అంటారు, దాంట్లో కూడా స్పర్మ్స్ ఉంటాయి. ఆ విషయం చాలా మంది తెలియక లేట్ గా వేసుకుంటారు కాండమ్. సో కాండమ్ 5గురిలో ఒకరికి ఫెయిల్ అవ్వచ్చు. ఎవరైతే రీసెంట్లీ మ్యారీడ్, మాకు యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా పర్వాలేదు మేము కంటిన్యూ చేస్తాం అనుకున్న వాళ్ళు కాండమ్స్ వాడచ్చు. కానీ మాకు అస్సలు ఎట్టి పరిస్థితిలో ప్రెగ్నెన్సీ వద్దు, వీ వాంట్ ప్రెగ్నెన్సీ ఓన్లీ ఆఫ్టర్ 1 year or 2 years అనుకున్న వాళ్ళు ఇంకా బెటర్ మెథడ్స్, పిల్స్ వేసుకోవచ్చు. పిల్స్ లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రెండు కలిపిన పిల్స్ ని 21 days పిల్స్ అంటారు. ఈ పిల్స్ వేసుకుంటే 3 వారాలు పిల్స్ వేసుకోవాలి, ఆపాక మళ్ళీ పీరియడ్ వస్తుంది, మళ్ళీ 2వ రోజు మొదలు పెట్టాలి, మళ్ళీ 3 వారాలు వేసుకోవాలి. అలా ఎన్ని రోజులు వద్దో అన్ని రోజులు వేసుకోవాలి. కానీ దీనికి ఏంటి మైనస్, ఒక్కరోజు మీరు మిస్ అయినా మీరు మిస్ అయినట్టే, అంటే రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అక్కడ అనమాట. ఒక రోజు మిస్ అయితే నెక్స్ట్ డే 2 టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా డౌట్లు ఉంటాయి.
రెండో రకం పిల్స్ ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్ అని ఉంటుంది. ఈ పిల్ ఏంటంటే ఇవాళ మొదలు పెడితే 2 రోజుల నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. మీకు 6 నెలలు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే 6 నెలలు బ్యాక్ టు బ్యాక్ వేసుకోవాలి, ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఆపారంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేయచ్చు. ఇవన్నీ కాదు, ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు, సెకండ్ బేబీకి స్పేసింగ్ కావాలనుకుంటున్నాం అంటే 3-4-5 ఏళ్ళు గ్యాప్ తర్వాత రెండో బేబీని కన్సీవ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు కాపర్టీ అంటారు. అంటే గర్భసంచిలో లూప్ అని వినే ఉంటారు. ఆ కాపర్టీ వేసుకోవచ్చు. కాపర్టీ వేసుకుంటే ఫెయిల్యూర్ రేట్ చాలా చాలా తక్కువ. పిల్స్ కానీ కాపర్టీ కానీ ఫెయిల్యూర్ రేట్ 1000 మంది వాడితే 3-4 అంటే అది ఎంత వెరీ మినిమల్ ఫెయిల్యూర్ రేట్. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి ఉన్నంత లెస్ ఫెయిల్యూర్ రేట్ అన్నమాట. కానీ కాపర్టీ మీద చాలా మళ్ళీ మూఢనమ్మకాలు ఉన్నాయి. వేసుకోకూడదంట, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాపర్టీ వేసుకున్నప్పుడు 3 లేదా 4 ఒకరికి కొంచెం బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు ముందు 3-4 ప్యాడ్స్ అవుతున్న వాళ్ళకి ఈసారి 5 ప్యాడ్స్ అవ్వచ్చు. కొద్దిగా ఫ్లో అనేది ఎక్కువ ఉండొచ్చు కొన్ని మంత్స్. అది కూడా ఈవెన్చువల్లీ 6 monthsలో చాలా మందికి సెటిల్ అయిపోతుంది. బట్ బెస్ట్ మెథడ్ ఏంటి అంటే పిల్స్ కానీ కాపర్టీస్ కానీ రెండు కూడా సూటబిలిటీ అంటే మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఒక గైనకాలజిస్ట్ చూసి అసెస్ చేసి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక మెన్స్ట్రువల్ సైకిల్ కోసం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయికి లైక్ ఒక 5 days ఆర్ 7 days వరకు బ్లీడ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ రోజులు బ్లీడ్ అయితే సొల్యూషన్ ఏంటి అంటే? యాక్చువల్లీ మెన్స్ట్రువల్ సైకిల్లో నార్మల్గా ఎన్ని డేస్ అవ్వాలి, ఎక్కువ అంటే ఎన్ని డేస్ అనేది మనం మాట్లాడుకుంటే 3 to 5 days ఫ్లో ఈజ్ నార్మల్. ఎవరికైనా మాక్సిమం 7 days. 7 రోజులకి మించి ఫ్లో ఎవరికైనా అవుతుంది అంటే దాన్ని ప్రొలాంగ్డ్ ఫ్లో అంటారు. ప్రొలాంగ్డ్ ఫ్లో అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగే. సో 7 రోజుల కన్నా హెవీగా అవుతుంది అంటే ఒకటి గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, గర్భసంచి లైనింగ్ లో ఏమైనా పాలిప్స్ అంటే చిన్న చిన్న కంతుల్లాగా అవుతున్నాయా, 3 పాలిసిస్టిక్ ఓవరీస్ మనం PCOS అని మాట్లాడుకున్నాం అది ఉందా, హార్మోనల్ బ్యాలెన్స్ దాని వల్ల ఉందా, లేదా 4 మీకు ఆల్రెడీ రక్తం తక్కువ ఉండడం వల్ల అవుతుందా, థైరాయిడ్ అబ్నార్మాలిటీ వల్ల ఉంటుందా, అండాశయాలో సిస్టులు ఉన్నాయా, ఏది ఉంది అనేది మనం డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. బికాస్ 90% ఆఫ్ ద టైమ్స్ 7 రోజుల కన్నా ఎక్కువ అవుతుందంటే వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. 10% కేసెస్లో ఇవేం లేకుండా కూడా ఉండొచ్చు. వాళ్ళకి మళ్ళీ మనం లైఫ్ స్టైల్ చెప్తాము, రెగ్యులరైజ్ అవ్వడానికి పిల్స్ ఇస్తాం, ఫ్లో తగ్గడానికి పిల్స్ ఇస్తాం. బట్ 90% మందిలో ఏదో ఒకటి ఉంటుంది. 7 daysకి మించి ఫ్లో అవుతుందంటే వాళ్ళు టెస్టులు చేయించుకుని దాని ప్రకారం ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను లైక్ ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది. లైక్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, తను ఏంటి అంటే ఎవ్రీడే తనకు బ్లీడింగ్ అవుతుంది. సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్గా ఎఫెక్ట్. ఎవ్రీడే బ్లీడింగ్ అంటే అది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఫస్ట్ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ కి మధ్యలో అవుతున్న బ్లీడింగా లేదంటే నార్మల్ బ్లీడింగే కంటిన్యూస్ గా అవుతుందా అని చూసుకోవాలి. 2 main reasons ఉంటాయి దీనికి. ఫస్ట్ థింగ్ గర్భసంచి లైనింగ్ లో పాలిప్, దట్ ఈస్ 1 important. సెకండ్ గర్భసంచి ద్వారం మీద పుండు వస్తే కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. సో తను ఫస్ట్ కింద నుంచి ఎగ్జామినేషన్ చేయించుకుని ఆ పుండు లేదు అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ స్కాన్ చేయించుకోవాలి. థర్డ్ బేసిక్ బ్లడ్ టెస్ట్. ఈ PCOS ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి 2-3 నెలలకు పీరియడ్ వచ్చిన ప్రతిసారి 15 రోజులు 20 రోజులు 30 రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాకున్న ప్రతి డౌట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.